నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. నిన్నటి స్పెషల్ ఫోకస్ లో మనం చూసాం, సుప్రీం ఆదేశాలను రాష్ట్రాలు పాటించబోతున్నాయా, ఉచిత పథకాలను అవసరం లేని వాటిని, అవసరం ఉన్న వాటిని ఈ రెండింటిని సపరేట్ గా చేయగలుగుతాయా, అసలు పథకాలు ఎవరైనా అడుగుతున్నారా, కేవలం పథకాలు భారీ పెన్షన్ల వల్ల బాగుపడ్డ కుటుంబాలు అసలు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఆ లెక్క ఎంత ఉంది, మీరిచ్చే పథకాల ఖర్చు ఇంత భారీగా ఉందంటే గనుక ఎంతమంది బాగుపడుతున్నారు రాష్ట్రాల్లో, ప్రతిసారి మరి వైట్ రేషన్ కార్డుల సంఖ్య ఎందుకు పెరుగుతూ వస్తుంది ఇన్ని పథకాలు ఇస్తున్నా సరే, ఇందులో అసలు ఎలాంటి మతలబు ఉంది, ఈ పంపకాలు ముఖ్యంగా సౌత్ ఇండియాలోనే ఎందుకు ఎక్కువైపోతున్నాయి, మనుషుల్ని ఎందుకు బద్ధకస్తుల్ని చేస్తున్నాయి, ఇవన్నీ కూడా నిన్నటి మగధా ఎక్స్క్లూజివ్లో మగధా న్యూస్ అడగడం జరిగింది. సుప్రీం ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో, సుప్రీం అడిగిన కొన్ని ప్రశ్నల నేపథ్యంలో ఉచిత పథకాల మీద రాష్ట్రాలు ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఈరోజు ఆసన్నమైంది. అసలు రాష్ట్రాలు వారి ఆదాయం ఎలా ఉంటుంది, ఉచిత పథకాలు ఇంత భారీగా ఇస్తున్నాయి, అప్పుల కోసమేమో మరి తిప్పలు పడుతున్నాయి. ప్రతి రాష్ట్రం అంటే ఏ ప్రభుత్వమైనా కానీ, ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అప్పుల కుప్పలేమో విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాగే ప్రజల మీద భారం మోపేలాంటి పరిస్థితులకు ఎందుకు కారణమవుతున్నారు. భవిష్యత్తులో ఇలాగే ఉంటే గనక ఇప్పటికే కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయల అప్పు ఉంది అని చెప్పేలాంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే గనక భవిష్యత్తు పరిస్థితి ఏంటి, రాష్ట్రాలు ఇలాగే వ్యవహరిస్తే దేశం మునిగిపోయేలాంటి స్థితికి వచ్చే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా, రాష్ట్రాల సంపాదన ఎలా ఉంటుంది, అంటే వాళ్ళకి ఏ రూపాల్లో రాష్ట్రాలకి డబ్బులు వస్తూ ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం సహాయం ఎక్కడి వరకు ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం అప్పుగా ఇచ్చేది ఎంత వరకు ఉంటుంది, అలాగే వీళ్ళు అప్పులు వెళ్ళి తెచ్చుకోవడం ఎక్కడెక్కడ తెచ్చుకోవచ్చు, దానికి ఎలాంటి లిమిట్స్ ఉంటాయి, ఇలాంటి అనేక విషయాలు ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాలి. ఇదేమి రాకెట్ సైన్స్ కాదు, ఇదేమి ఎవరి అంచనాలకి అందని లెక్కలు కూడా కాదు, నాయకులు చెప్పకుండా దాచిపెట్టే లెక్కలు, కేవలం ఏదో చేస్తున్నట్టుగా, వాళ్లే కష్టపడుతున్నట్టుగా, వాళ్లే ప్రజల కోసం నిలబడినట్టుగా మతలబులు చేస్తున్నారు. నాయకులు మాత్రం అత్యంత ధనికులుగా మారిపోతున్నారు ఈరోజు. ఒకప్పుడు నాయకులు పేదవాళ్లుగా, కనీసం వాళ్ళు చనిపోయేటప్పుడు వారి అంత్యక్రియలకు కూడా లేకుండా చనిపోయిన అనేక మంది గొప్ప నాయకులు ఈ దేశంలో ఉన్నారు. అంత సిన్సియర్గా, అంత నిజాయితీగా బతికిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజు మాత్రం ఒక్కసారి నాయకుడైతే చాలు, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అంటే ప్రతి రాష్ట్రానికి ఏ రూపాల్లో డబ్బులు వస్తూ ఉంటాయి, ఏ రూపాల్లో ఆదాయం సమకూరుతూ ఉంటుంది, ట్యాక్స్లన్నీ మనం ఇన్ని కడుతున్నాం కదా, మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎంత డబ్బు ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా మందికి తెలియకుండా బతికేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా చెబుతాను. దానికి ముందు అంటే ఎక్కడెక్కడ ఏ లెక్కలు, ఏ ఖర్చు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం, ఏ రూపాల్లో మనందరం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి డబ్బులు కడుతూ ఉంటామన్న విషయాలను చెప్పడానికి ముందుగా ఒక చిన్న పిట్ట కథ ఒకటైతే చెప్తాను. అదేంటి అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సిన చిన్న పిట్ట కథ. ప్రతి ఒక్క ఇంటిలోని కథే దేశం కథ. ప్రతి ఒక్క ఇంటిలోని బడ్జెట్, ఆర్థిక పరిస్థితులు, అది 10,000 వచ్చే జీతగాళ్ళైనా, లేదంటే 10 కోట్లు వచ్చే జీతగాళ్ళైనా, వారి సమస్యలని ఎలా ముందుకు తీసుకొని వెళుతూ ఉంటారు, వాళ్ళ ఆర్థికంగా ఏ దానికి ఎంత ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు, ఎలా సమకూర్చుకుంటూ ఉంటారు, ఇవన్నీ ఎక్కడికో పెద్ద ఆధారపడి ఉండవు. కేవలం ఒక ఉమ్మడి కుటుంబం మీదలాగా ఆధారపడి ఉంటాయి. రాష్ట్రాలు, దేశం ఉమ్మడి కుటుంబం లాంటిది. దానికి ఒక చిన్న కథ చెప్తాను. ఒక తండ్రి కొడుకుల కథ. తండ్రి కేంద్ర ప్రభుత్వం, కొడుకులేమో రాష్ట్రాలు. కొడుకులకు పెళ్ళిళ్ళు అవ్వగానే వెంటనే ఏ ఇంట్లో అయినా సరే, ఏ తండ్రి అయినా సరే ఏం చేస్తారు, వెంటనే చేసే పని ఏంటంటే ఆ కొడుకు కోడలు బతకడానికి, అలాగే పుట్టబోయే పిల్లల్ని పోషించుకోవడానికి, వంశాన్ని వృద్ధి చేసుకోవాలి కదా, అందుకు తమ ఆస్తిని పంపకాలు జరుపుతాడు తండ్రి. ఎలా జరుపుతాడు, ఒక 100 ఎకరాలు ఉంది, ఆయనకు ఒక 2 కొడుకులు ఉన్నారు అనుకుందాం, అంటే 2 రాష్ట్రాలు ఒక దేశం అనుకుందాం. 2 కొడుకులకు ఏం చేస్తాడంటే 30 ఎకరాలు పనిచేస్తారు. అలాగే ఈ 30 ఎకరాలను ఏమంటామంటే స్టేట్ రెవెన్యూ ప్రాపర్టీస్గా చూడవచ్చు. పూర్తిగా రాసిచ్చి వీళ్ళకి పూర్తిగా అది మీరే దాన్ని సంపాదించుకోండి, మీరే దాన్ని వ్యవసాయం చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. అలాగే తన దగ్గర 40 ఎకరాలు పెట్టుకుంటారు. అది సెంట్రల్ రెవెన్యూ ప్రాపర్టీస్ అని అనుకోవచ్చు మనం. ఎందుకంటే అలా ఆస్తులు ఇవ్వడం ద్వారా తన కొడుకులకు అది తమ ఆస్తి అన్న ఒక విశ్వాసం ఏదైతే ఉంటుందో, ఆ విశ్వాసంతో నమ్మకంగా, తమ మీద తాము నమ్మకంగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆ కొడుక్కి ఒక బాధ్యత కూడా పెరుగుతుంది. ఈ ఆస్తిని నేను జాగ్రత్తగా, నా తండ్రి ఇచ్చిన ఆస్తిని ఇంకొంచెం పెంపొందించాలా, లేదంటే దీన్ని పాడు చేస్తానా అనే విషయంలో తను బాధ్యతగా నడుచుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒక కొడుకు బాధ్యత లేకుండా, ఒక ప్లానింగ్ లేకుండా ఆ 30 ఎకరాల మీద వచ్చే ఆదాయాన్ని అడ్డంగా ఖర్చు పెట్టేసి, డాబులు దర్పాలకి పోయి చిల్లరగా ఖర్చు చేసేసి, అంటే ఉచితాలకి
తన చుట్టూ ఉన్న అవసరమైన వాళ్ళకి అనవసరమైన వాళ్ళకి కూడా డబ్బులు పంచేసుకుంటూ పోతూ ఉంటాడు గొప్పల కోసం. తండ్రి కూడా ఏం చేస్తాడు అంటే తన వాటా ఈ 40 ఎకరాలు ఏదైతే ఉందో అందులో వచ్చే ఆదాయాన్ని కూడా ప్రతి ఏడాది తన దగ్గర కొంత ఉంచుకొని ఈ ఇద్దరు కొడుకులకు ఈ 40 ఎకరాల్లో వచ్చే ఆదాయాన్ని కూడా ఈ ఇద్దరు కొడుకులకు పంచి పెడుతూ ఉంటాడనమాట. దీన్ని సెంట్రల్ బడ్జెట్ అంటారు. ఇటు కొడుకు ఇంట్లో ఒక కొడుకు ఇంట్లో చిన్న ఫైనాన్స్ డిస్టర్బెన్స్ వచ్చింది. చిన్నది కాదు, పెద్దదే డిస్టర్బెన్స్ వచ్చింది. అంటే చిన్నగా మొదలయ్యి ఆ ఫైనాన్స్ డిస్టర్బెన్స్ అనేది పెద్దగా మారింది. అంటే ఏంటి, వచ్చే డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేసుకున్నాడు. అతని చేతిలో చిల్లిగవ్వ లేకుండా చేసుకున్నాడు. అయితే అతనికి ముందుగా గుర్తొచ్చేది ఎవరు? తండ్రి దగ్గర ఉంటుందిలే అనుకుంటాడు. ఇక తండ్రి దగ్గరికి వెళతాడు, వస్తాడు, డబ్బులు ఇవ్వమని అడుగుతూ ఉంటాడు. తండ్రికి ఇంకెవరితో అయినా చెప్పిద్దామా, అడిగినప్పుడల్లా ఇవ్వట్లేదు అని చెప్పేసి మేనమావలతోనో తాతయ్యలతోనో లేదంటే ఇంట్లో ఉన్న తల్లితోనో ఇలా అందరికీ చెప్పిస్తూ ఉంటాడు. వీళ్ళంతా ఎవరు? వీళ్ళు కేంద్ర మంత్రులు. తండ్రికి కొంచెం గట్టిగా చెప్పమని, అవసరం బాగా ఉందని బాగా ప్రెజర్ చేస్తూ ఉంటాడనమాట వీళ్ళందరినీ. సో తండ్రి ఇవ్వగలిగింది ఇస్తాడు. తండ్రి ఇచ్చిన డబ్బుని తెచ్చి మళ్ళీ కొన్ని మంచి పనులకి, మళ్ళీ కొన్ని ఇదే జలసాలకి, అంటే గొప్పల కోసం నన్ను మీరు ఆరాధించాలి, నన్ను మాత్రమే ఎప్పుడూ నన్ను గొప్పగా చూడాలి అనుకుంటూ ఏం చేస్తారంటే తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఇలా పంచుతూ వెళ్తూ ఉంటాడు కొడుకు. అయితే ఎక్కడా కూడా ఇది తన తండ్రి ఎక్స్ట్రాగా ఇచ్చిన పైసలని ఇక్కడ ఎవరికైతే ఇతను పంచుతున్నాడో వాళ్ళకి ఎవరికి చెప్పడు. ఎందుకంటే ఇతడి మీద గౌరవం తగ్గకూడదు, ఇతడి మీద అందరూ డిపెండ్ అవుతూ ఉండాలి. మళ్ళీ తండ్రి ఇచ్చాడు అంటే మళ్ళీ తండ్రి గొప్పోడు అవుతాడు. కాబట్టి అందరూ కూడా తండ్రి ఇచ్చాడు అనేది, తండ్రి మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా డబ్బులు ఇచ్చాడు అన్న విషయం తెలియకూడదు. కాబట్టి నా చేతులతోనే నేనే ఇస్తున్నాను, నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తే మీకేంటి, నేను తీసుకొచ్చి ఇస్తున్నాను అనే ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు కొడుకు. సో కొడుకు మీద ఆధారపడే వాళ్ళు అందరూ కూడా కొడుకు గొప్పవాడు, కొడుకు మా కోసం చాలా కష్టపడుతున్నాడు అని వీళ్ళందరూ కూడా అదే భావిస్తూ ఉంటారు. చుట్టూ ఉన్నవాళ్ళు, అంటే అతని మీద ఆధారపడుతూ ఉన్నవాళ్ళు. ఇక్కడ దాకా బాగానే ఉంది. అయితే ఇక ఇంకో ప్రయత్నం చేస్తాడు చివరిగా. అదేంటంటే మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు ఎవరో ఒకరితో అప్పు ఇప్పించమని అడుగుతాడు. తండ్రి వద్దు, అలాంటి అప్పులు అయితే మంచివి కాదు, అది ఎప్పటికైనా కొంప ముంచుతాయి అని చెప్తారు. అయినా సరే వినకుండా కాదు ఇప్పించండి, అప్పు తీసుకోకపోతే ఎలా ముందుకెళ్తుంది సంసారం అని ఏదో చెప్పుకుంటారు. చెప్పిన తర్వాత ఆ కొడుకుకి అప్పు ఇప్పిస్తాడు. సరేలే తీర్చుకుంటా అని అంటున్నాడు కదా అని ఒక రిఫరెన్స్ ఇస్తాడు తండ్రి. ఒక పెద్ద సేటు దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకొని మళ్ళీ ఖర్చు పెట్టుకోవడానికి మళ్ళీ ఇదే ఒక లెక్క, ఒక పద్ధతి లేకుండా ఇదే విచ్చలవిడితనంతో వెళ్ళిపోయేలాంటి పరిస్థితులనే ఎంచుకుంటారు. కాబట్టి మళ్ళీ వచ్చిన డబ్బులు అట్లాగే ఖర్చు చేసుకుంటూ ఉంటారు. ఇంతకీ ఆ పెద్ద సేటు ఎవరో కాదు, RBI. ఇలా సేటు దగ్గర అప్పుల కుప్ప పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళకి వడ్డీలు కట్టుకోవడానికే సగం జీవితం ఈ వచ్చిన డబ్బులన్నీ, ఈ 30 ఎకరాల ద్వారా వచ్చినవన్నీ కూడా ఈ అప్పులకి వడ్డీలు కట్టడానికే సరిపోతూ ఉంటాయన్నమాట. సో ఇది ఒక రకమైన స్టోరీ. అంటే రాష్ట్రాల్లో ఉన్న ఏ పార్టీ చేసే పనైనా సరే ఇదే విధంగా ఉంటుంది. కొడుకు ఎలా వ్యవహరిస్తున్నాడో, అంటే ఒక మంచి కొడుకు, ఒక అవగాహన లేని కొడుకు ఏం చేశాడు, ఇలాగే ఇటు తీసి అటు పెట్టి, అటు తీసి ఇటు పెట్టి ఏం చేశాడో అర్థం కాక, ఏమేమైపోయిందో తెలియక చివరికి మళ్ళీ అప్పులకు వెళ్ళి తండ్రి దగ్గర అప్పు కూడా సరిపోక మళ్ళీ ఇంకొక చోటుకి వెళ్ళి తెచ్చినట్టుగానే సేమ్ రాష్ట్రాలు కూడా ఒక అవగాహన, ఒక ప్లానింగ్ లేని రాష్ట్రాలు కూడా కింద మీద చేసి కేంద్రం దగ్గరికి వెళ్ళి తిరిగి వీళ్ళతో చెప్పించి డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడిచ్చే పథకాలకి ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వాల పేర్లు అనేవి చెప్పకుండా ఇలా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే RBI దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకా అప్పులు తెచ్చుకుంటూ ఉంటారనమాట. అంటే ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, ఒక తండ్రి కొడుకులు ఒక ఉమ్మడి కుటుంబం విభజన జరిగిన తరువాత ఎలా ఉంటారో అలాంటిదే కేంద్ర రాష్ట్ర ఆదాయాలు, అప్పులు ఇవన్నీ అలా డిపెండ్ అయి ఉంటాయన్నమాట. సో ఇదంతా ఒక లెక్క. అలాగే ఇక ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఆదాయాలు, ఆ వ్యవహారాలు చూద్దాం. ఏవేవి ట్యాక్సుల రూపంలో రాష్ట్రాలకు వస్తాయి, ఏవేవి ట్యాక్సుల రూపంలో కేంద్రానికి వెళుతూ ఉంటాయి, కేంద్రం ఎంతవరకు రాష్ట్రాలకు సహాయం చేస్తూ ఉంటుంది, అసలు పూర్తిగా ప్రతి ఒక్కటి లెక్కతో సహా ఇప్పటివరకు ఎవరు చెప్పని లెక్క చెప్పడానికైతే ఇప్పుడు సిద్ధంగా ఉన్నాము. ఆ లెక్క ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. అయితే రాష్ట్రాల కిందకు వచ్చే ఆదాయం అండ్ పన్నులు ఎలా ఉంటాయి? రాష్ట్రాల కిందకి 1 రెవెన్యూ విభాగం, భూపరిపాలన, ఇదంతా కూడా ఒక విభాగం. అలాగే 2 మద్యం, 3 RTO, 4 ఇసుక, ఇలా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. ఇక సెంట్రల్ గవర్నమెంట్ కిందకు వచ్చే పన్నుల ద్వారా వచ్చే ఆదాయాలు ఏంటేంటి? పెట్రోల్ అండ్ డీజిల్, అలాగే GST 60%, అలాగే రైల్వేస్
రైల్వేస్కి సంబంధించిన ఆదాయాలు, అలాగే హైవేస్కి సంబంధించిన ఆదాయాలు, ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్స్ సంబంధించిన ఆదాయాలు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయన్నమాట. ఇందులో ముందుగా మనం స్టేట్ గవర్నమెంట్ లెక్కలు ఏంటో చూద్దాం. ఇందులో కూడా రెవెన్యూ ఆదాయానికి సంబంధించి రెవెన్యూ ద్వారా వచ్చే ఆదాయాలు ఏంటి అనేది మనం చూద్దాం. రెవెన్యూ ఆదాయం ద్వారా ఎలా వస్తుంది, దీనిని కూడా జాగ్రత్తగా ఒక లెక్క, ఒక అంచనా ప్రకారం మాట్లాడుకుందాం. ఒకరు అది తెలంగాణ ప్రాంతమో, ఆంధ్రప్రదేశ్ ప్రాంతమో, లేదంటే ఇంక ఏదో ఒక ప్రాంతం, ఏదో ఒక రాష్ట్రంలోని ఒక మంచి సిటీ కావచ్చు, లేదంటే అవుట్స్కట్స్ లాంటి ఏరియాలు కావచ్చు. ఒకరు ఒక 10 ఎకరాల భూమి కొన్నారు అనుకుందాం. అందులో వెంచర్ వేసి ఫ్లాట్స్ చేసి అమ్ముదాము అనుకున్నాడు ఆ యజమాని. అలాగే కొన్నాడు. ఎంత పెట్టి కొన్నాడు? ఎకరానికి గవర్నమెంట్ రేటు ₹1,00,00,000. అంటే ఎకరానికి ₹1,00,00,000 అంటే దానికి 7% స్టాంప్ డ్యూటీ కట్టాలి. అంటే 10 ఎకరాలకి ఎంత అవుతుంది? 70 లక్షలు అవుతుంది. నోట్ చేసుకోండి అందరూ. 10 ఎకరాల భూమి కొన్నందుకు స్టాంప్ డ్యూటీ కింద అతనికి 70 లక్షలు ఖర్చు అవుతుంది, రైట్? అలాగే అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్, నాలా కన్వర్షన్ ఉంటుంది కదా, నాలా కన్వర్షన్కి గజానికి ₹1000 చొప్పున ఎకరానికి 40 లక్షల రూపాయలు కట్టాలన్నమాట. అంటే ఇతను కొన్నది ఎంత? 10 ఎకరాలు. 10 ఎకరాలకి ఎంత కట్టాలి? ₹4 కోట్ల కట్టాలి. ఇది కూడా నోట్ చేసుకోండి, రైట్? నాలా కన్వెన్షన్కి 4 కోట్లు అయింది 10 ఎకరాలకి. అలాగే ఇక ఫ్లాట్స్ వేయాలనుకున్నారు. ఫ్లాట్స్ వేయడానికి 200 గజాల చొప్పున ఎకరానికి 14 ప్లాట్స్ వస్తాయి. ఈ ప్లాట్స్ అంటే 14 ప్లాట్స్ ఇంటూ 10 ఎకరాలు, ఎకరానికి 14 చొప్పున 10 ఎకరాలకి 140 ప్లాట్స్ వచ్చినాయి అనమాట. సో ఈ ప్లాట్స్ని ఏం చేశారు? 200 గజాల చొప్పున ఒక్కొక్కరికి దానిని విక్రయించారు. ఈ 200 గజాలు ఒక్కొక్క చోట వెళ్ళి ఇలానే ప్లాట్స్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. అందులో వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఈ 200 గజాలు కొనుక్కున్న ఆయన ఏం చేశాడు అంటే, ఆయన కొనుక్కునే క్రమంలోనే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి ఆయన కొంత డబ్బు చెల్లించాలి. 200 గజాలకు కూడా చెల్లించాలి. అంటే దానికి ఎంత అయినా సుమారుగా ఒక 2 లక్షల రూపాయలు స్టాంప్స్ అండ్ డ్యూటీస్ వాళ్ళకి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ 2 లక్షలు ఇంటూ 140 ప్లాట్స్ మొత్తం ఎంత అవుతుంది ఇక్కడ లెక్క? ₹2,80,00,000. కొనుక్కున్న వాళ్ళందరి ద్వారా వెళుతున్నది ₹2,80,00,000 అన్నమాట. ఇక ఆ తర్వాత ఏం చేస్తాడు? ఇప్పుడు అతను ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాడు. కొనుక్కోవడం అయిపోయింది, ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు ఈ ఓనర్. మున్సిపాలిటీకి అప్లికేషన్ పెట్టుకున్నాడు. G+1 G+2 ఏదో ఒకటి అనుకుందాం. ఓన్లీ కేవలం కట్టుకోవడానికి మాత్రమే అతను కట్టాల్సింది ఎంత? మున్సిపల్ డిపార్ట్మెంట్కి దాదాపుగా 2 నుంచి 3 లక్షలు కట్టాలి. అంటే 140 ప్లాట్స్ వాళ్ళు కూడా 3 లక్షల చొప్పున కడితే అదెంత అవుతుంది? ₹4,20,00,000 అవుతుంది కట్టుకునే వరకు. ఇంకా కరెంట్ పర్మిషన్స్ అని ఇంకా ఏ పర్మిషన్స్ కావాలో అన్ని పర్మిషన్స్కి ఇంకా చాలా అనేకం అవుతుంది. ఇవన్నీ కూడా నేను చెప్పేది లీగల్ లెక్కలు. ఇంకా ఇల్లీగల్గా ఏ అధికారికి ఎంత చెల్లింపులు జరపాలి, ఎవరు చేయి దడపాలి, ఇవన్నీ ఇల్లీగల్గా ఇంకొంత జరుగుతుంది. సో మొత్తంగా ఒక యజమాని ఒక 10 ఎకరాలు కొన్న దగ్గర నుంచి దాన్ని ప్లాట్స్ తీసుకొని ఒక వ్యక్తి ఇల్లు కట్టుకునే వరకు అయిన ఖర్చు ఎంతో తెలుసా? 70 లక్షలు, 4 కోట్లు, 2,80,00,000, 4,20,00,000. అంటే ఇవన్నీ కలిపి మొత్తం కలిపి ఎంత అయిందో తెలుసా? దాదాపుగా 11,70,00,000 రూపాయలు అయింది. ఇది అంటే 10 ఎకరాలకి ప్రభుత్వానికి 10 ఎకరాలు ఒక ఇల్లు కట్టడం పూర్తయ్యే వరకు ప్రభుత్వానికి రకరకాల రూపాల్లో వెళ్ళే ఆదాయం ఎంతో తెలుసా? రాష్ట్ర ప్రభుత్వానికి 11,70,00,000 10 ఎకరాలకి. ఇలా ఎన్ని వేల ఎకరాలు ప్రభుత్వాలకి వెళుతూ ఉంటాయి, ఎన్ని వేల ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తూ ఉంటుంది. అది ప్రతి రాష్ట్రంలో కూడా, అది మున్సిపాలిటీ స్థాయిలో కావచ్చు, జిల్లాల స్థాయిలో కావచ్చు, మండలాల స్థాయిలో కావచ్చు, అర్బన్ కావచ్చు, లేదంటే రాజధాని ప్రాంతాల్లో కావచ్చు, రాజధానుల్లో కావచ్చు. ఇలా ప్రభుత్వాలకి ఇంత బడ్జెట్ అనేది వెళుతూ ఉంటుంది. ఇదేమన్నా రాకెట్ సైన్సా? ఇది తెలుసుకోవడానికి వీళ్ళకి ఎంత డబ్బు వెళుతుంది అని తెలుసుకోవడానికి ఇదేమో రాకెట్ సైన్స్ కాదు. ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాల్సిన విషయం. ఇక అలాగే మద్యం విషయం ఏంటో తెలుసుకుందాం, మందు విషయం తెలుసుకుందాం. రాష్ట్రాలు మందులు విచ్చలవిడిగా ఎలా అవకాశాలు ఇచ్చాయి, మందు ఎలా తాగిపిస్తున్నాయి, మందుల ద్వారా ఎన్నెన్ని ఆదాయాలు సమకూర్చుకుంటున్నాయి, ఈ విషయాలన్నీ తెలియాలి. కాబట్టి పర్టికులర్గా మందు విషయంకి వచ్చే వరకు మా రీసెర్చ్ టీం ఒకరు పూర్తిగా బెవరేజెస్ కార్పొరేషన్తో మాట్లాడారు. అలాగే ఈ లిక్కర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళతో మాట్లాడారు, రిటైల్ షాప్ ఓనర్స్తో మాట్లాడారు, మద్యం కొనుగోలుదారులు ఉంటారు కదా, అంటే కొంటూ ఉంటారు కాబట్టి ఏ మద్యం ఎలా ఉంటుంది, ఎంత బడ్జెట్లో మరి ఇది భరించగలుగుతున్నామా లేదా అనడానికి కొనుగోలుదారులతో మాట్లాడారు. ఇలా వీళ్ళందరితో మాట్లాడి ఒక స్టడీ చేసిన తర్వాత తీసుకున్న డేటానే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అదేంటి అంటే
ఒక్కొక్క బాటిల్ అంటే ఒక్కొక్క బ్రాండ్ ఎలా ఉంటుందో దాని ప్రకారంగానే అందరికీ ముఖ్యంగా మద్యం తాగేలాంటి వాళ్ళందరికీ తెలిసేలాంటి విషయాన్ని జాగ్రత్తగా ఒక్కొక్క బాటిల్కి సంబంధించిన వివరాలని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అలా ఒక్కొక్క బ్రాండ్ ఎలా ఉంటుంది, ఆ బ్రాండ్ ద్వారా ఆ రేట్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. కింగ్ఫిషర్ అల్ట్రా బీర్ గురించి తెలుసుకుందాం. దీని రేట్ ఎంతో మీ అందరికీ తెలుసు. ఎక్కువగా వాడే బీర్ ఏదైతే ఉందో, కింగ్ఫిషర్ అల్ట్రా బీర్ ఏదైతే ఉందో, దీని రేటు ఎక్కువగా అందరూ వినియోగిస్తూ ఉంటారు కాబట్టి దాని రేట్ ఏంటి అనేది ఎండింగ్లో మాట్లాడదాం. ఈ బాటిల్కి అయ్యే ఖర్చు, దాని మందు అంటే ఈ డిస్టిలరీస్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఉంటుంది కదా, మందు, ప్యాకింగ్, ట్రాన్స్పోర్ట్ అన్నీ కలుపుకొని ఆ బాటిల్కి అయ్యే ఖర్చు 40 నుంచి 45 రూపాయలు అవుతుంది. ఇక ఆ తర్వాత 10 నుంచి 20 రూపాయలు రీటైలర్లు ఉంటారు కదా, అంటే అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు మార్జిన్ పెట్టుకుంటారు. అంత పెట్టుకున్నప్పటికి కూడా ఎంత అవుతుంది దాని ఖర్చు? 60 రూపాయలు అవుతుంది. అంటే ఒక 40 రూపాయలు ఎక్స్ట్రా వేసుకున్నా పోనీ 100 రూపాయలు అవుతుంది అనుకున్నాం. కానీ మార్కెట్లో దాన్ని మీరు ఎంత కొంటున్నారు? కింగ్ఫిషర్ అల్ట్రా బీర్ని ఎంత కొంటున్నారు మీరు మార్కెట్లో? 250 రూపాయలు కొంటున్నారు. అంటే 100 రూపాయలు ఖర్చు పోను ఒక్కొక్క బాటిల్ మీద ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? 150 రూపాయలు ఒక్కొక్క బాటిల్ మీద. అలా ఎంతమంది ఎన్ని బాటిల్ తాగుతున్నారు రోజుకి? ఇందులో కొసమేరపు ఏంటి అంటే ప్రభుత్వమే ఇలా తాగిపిస్తుందా? మళ్ళీ చలాన్ల పేరుతో రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళని ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఫైన్లు వేస్తూ ఉంటారు. మరి ఇది ఇంకా విడ్డోరు. ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారు అంటారు. పెట్టిందే అక్కడ పెట్టి అమ్మేదే తాగడానికి, తాగిన తర్వాత రోడ్ల మీదకి వస్తే ఎందుకు వచ్చారు అంటారు. రైట్, ఇక బీర్ గురించి తెలుసుకుందాం కదా. నెక్స్ట్ ఇంకో బ్రాండ్ గురించి తెలుసుకుందాం. అది స్కాచ్ విస్కీ బ్రాండ్. జానీ వాకర్ విస్కీ, టీచర్స్ 50, బ్లెండర్స్ ప్రైడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ IMFL ద్వారా వస్తాయి, ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్. సేమ్ అంటే ఇవి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే అవుతుంది, ప్యాకింగ్ అలాగే అవుతుంది, ట్రాన్స్పోర్ట్, రీటైల్ మార్జిన్ పెట్టుకోవడం అంతే అవుతుంది. అన్నీ కలిపి ఒక బాటిల్కి ఎంత అవుతుందో తెలుసా? ఈ బ్రాండ్స్ ఏవైతే నేను చెప్పానో వీటికి 130 రూపాయలు అవుతుందన్నమాట. టీచర్స్ 50 లాంటి వాటికి, స్కాచ్కి, వీటన్నింటికి కూడా అంటే 130 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ దీన్ని అందరూ ఎంత కొంటున్నారో తెలుసా? 1200 రూపాయలు మినిమం ఉంది. టీచర్స్ 50 20 years ఓల్డ్ లాంటివి అయితే 18 అంటే 1850 రూపాయలు ఉన్నాయి. ఈ 130 రూపాయలు తీసేస్తే 1720 రూపాయలు టీచర్స్ 50 మీద ప్రభుత్వానికి ఒక్క బాటిల్ మీద వెళ్ళే ఆదాయం అన్నమాట. అంటే మినిమం రేటు 1200లో తీసేద్దాం పోనీ. ఆ 1200 ఏంటి? ఇందులో 130 రూపాయలు తీసేస్తే 1070 రూపాయలు. అంటే మినిమం ఈ విస్కీ బాటిల్ మీద, మినిమం బాటిల్ మీద 1070 రూపాయలు ప్రభుత్వానికి వెళుతుందన్నమాట ఆదాయంగా. అన్ని ఖర్చులు తీసేయంగా కేవలం ఆ బాటిల్ ఖర్చు 130 రూపాయలు మాత్రమే. తయారయ్యి తాగే వాళ్ళ చేతిలోకి వచ్చే వరకు ఖర్చు అయ్యేది 130 రూపాయలు. స్టేట్స్లో తయారయ్యే బీర్ గురించి తెలుసుకున్నాం. అలాగే దేశంలో తయారయ్యే IMFL ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ గురించి తెలుసుకున్నాం. బీర్ అండ్ విస్కీ గురించి తెలిసింది కదా. ఇక ఇంపోర్ట్ చేసుకునే లిక్కర్ కాస్ట్ ఎలా ఉంటుందో తెలియాలి. అందులో ప్రధానంగా ఒక బ్రాండ్, అదేంటిది అంటే గ్లెన్ఫిడ్చ్. దాన్ని గ్లెన్ఫీ అంటారు. ఇది రష్యన్ టర్మినాలజీలో గ్లెన్ఫీ అంటారు. ఇందులో దీన్ని ఎలా చూస్తారు అంటే 8 years, 10 years, 12 years, 20 years ఓల్డ్ని బట్టి ఈ లిక్కర్ కాస్ట్ అనేది ఉంటుందట. అయితే దీన్ని 12 years ఏదైతే ఉందో అది ప్రధానంగా దొరుకుతూ ఉంటుంది ఎక్కువగా. అందరూ కూడా ఈజీగా అంటే ఇష్టపడేది 12 years. అయితే అది ఎంత ఓల్డ్ అవుతుంటే ఆ లిక్కర్ రేట్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. సో ఈ 12 years ఓల్డ్ కనుక అనుకుంటే దాని రేట్ ఎంత ఉందో తెలుసా అండి? ప్రస్తుతానికి స్టేట్స్లో అమ్మేది 7 నుంచి 8 వేల రూపాయలు ఉంది. అంటే దీనికి కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ వేస్తారు. దాన్నే ఇంపోర్ట్ డ్యూటీ అని కూడా అంటారు. అంటే ఒక్కొక్క బాటిల్ మీద కస్టమ్స్ డ్యూటీ కానీ ఇవన్నీ పడేది ఎంత ఉంటుందో తెలుసా? మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్ట్, రీటైలర్స్ అన్నీ కలిపిన తర్వాత స్టేట్కి వచ్చిన తర్వాత, అలాగే ఎవరైతే అమ్మేవాళ్ళు ఉంటారో వాళ్ళది కూడా మార్జిన్ పెట్టుకున్న తర్వాత దాని కాస్ట్ 2000 రూపాయలు. అంటే ఒక్కొక్క బాటిల్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మిగులుతుంది? 5 నుంచి 6000 రూపాయలు ఒక్కొక్క బాటిల్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి లాభం మిగులుతుందండి. అర్థం చేసుకోండి. అలాగే ఇవి మాత్రమే కాకుండా బార్ అండ్ రెస్టారెంట్స్కి ఇచ్చే లైసెన్సుల ద్వారా ఆదాయం, 5 star 3 star హోటల్స్కి లిక్కర్ అమ్ముకోవడానికి పర్మిషన్స్, వాటి ద్వారా ఆదాయం, అలాగే లిక్కర్ షాప్స్ టెండర్స్ ఉంటాయి కదా, వాటిల్లోనూ ఆదాయం. దాదాపుగా ఒక్కొక్క షాప్కి మరి 1 కోటి నుంచి 2 కోట్లు బయట కనబడే లెక్కలు. మరి ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అసలు? ఆ లెక్కలు చూస్తే అంటే అసలు అయ్యే ఖర్చు ఎంత? ఆ డబ్బు కనీసం సగానికి సగం కూడా కాదు. ఎన్నింతల లాభం ఒక్కొక్క బాటిల్ మీద. అంటే మందు అనే 2 అక్షరాలతో రాష్ట్రాలు ఎంత ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయో తెలుసా?
ఏడాదికి ఒక్కో రాష్ట్రానికి సగటున 50 నుంచి 60 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటే నిజంగా ఆశ్చర్యం కాదా? కేవలం మందు తాగించడం ద్వారా, రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి మందు తాగించడం ద్వారా కనీసం దీన్ని తగ్గించుకోగలిగితే ఎంత బెనిఫిట్ అవుతుంది? కేవలం ఆదాయం కోసం ఎంతమంది జేబులు ఖాళీ చేస్తున్నట్టు నిజానికి. అంటే ఇక్కడ అసలు మందు ఉండకూడదు అనే డిమాండ్ రావాలి, కానీ అలాంటప్పుడు ఇంకా ఈ మందు ద్వారా దోచుకునే డిమాండ్ ప్రభుత్వాలే చేస్తుంటే ఇంకా ప్రజల డిమాండ్లు ఎక్కడుంటాయి చెప్పండి, రైట్? ఇక ఇది మందు గురించి. ఇక నెక్స్ట్ వెహికల్ రిజిస్ట్రేషన్ ఆర్టీఏ గురించి మాట్లాడదాం. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ గురించి మాట్లాడదాం. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఎలా ఉంటుంది? వెహికల్కి ఎంతెంత వెహికల్ మీద ట్యాక్స్ ఉంటుందో తెలుసా? ఒక 30 లక్షల రూపాయల వెహికల్, ఒక 30 లక్షల వాల్యూ చేసే వెహికల్ ఏదైనా ఉంటే దానికి 20% ట్యాక్స్ కట్టాలి. 50 లక్షల పైనున్న వెహికల్ ఏదైనా ఉంటే దానికి 25% ట్యాక్స్ కట్టాలి. అలాగే ₹1,00,00,000 పైనున్న వెహికల్ ఏదైనా ఉంటే దానికి 30 to 40% ట్యాక్స్ కట్టాలి. అంటే అది కూడా సీసీ ఇంజిన్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మళ్ళీ ఫారెన్ నుంచి తెచ్చుకునే వెహికల్స్ అయితే ఇంకా చాలా ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది అనమాట. అవి కాకుండా లైఫ్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్లు, ఆర్టీఏ లైసెన్స్ రెన్యువల్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కలిపి సుమారుగా ఏడాదికి ఒక్కో రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుందో తెలుసా? ఆర్టీఏ ద్వారా 15 నుంచి 20 వేల కోట్ల రూపాయల ఆదాయం అత్యంత ఈజీగా వస్తుందన్నమాట. ఇది ఆర్టీఏ ద్వారా లభిస్తున్న ఆదాయం. అలాగే మైనింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఇది కూడా రాష్ట్ర పరిధిలోనే ఉంటుంది కదా. మైనింగ్ గురించి కూడా తెలుసుకోవాలి. ఇందులో మేజర్ మినరల్స్ అని, మైనర్ మినరల్స్ అని రెండు ఉంటాయి. మేజర్ మినరల్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి, మైనర్ మినరల్స్ అన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి అన్నమాట. అంటే మేజర్ మినరల్స్ కింద బొగ్గు, బాక్సైట్, ఐరన్ ఓర్ లాంటివన్నీ కూడా వస్తాయన్నమాట. మైనర్ మినరల్స్ కింద ఇసుక, గ్రానైట్, గ్రావెల్, లాటరైట్, లైమ్ స్టోన్ ఇవన్నీ కూడా మైనర్ మినరల్స్ కింద వస్తాయి. సో వీటిని, ఈ మైనర్ మినరల్స్ అన్ని దేని కింద ఉంటాయి? రాష్ట్ర ప్రభుత్వం కింద ఉంటాయి. ఇసుక అనేది నిజానికి రాష్ట్రాల్లో, అది కూడా జిల్లాల్లో, మండలాల్లో లోకల్గా ఉన్న వాళ్ళకి ఒక బంగారం లాంటి వనరు అన్నమాట. ఈ ఇసుక సీన్ రైజెస్ రూపంలో అనేక రకాలుగా ఎంత డబ్బు చేరాలో అంత డబ్బు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చేరుకుంటుంది. అలాగే గ్రానైట్ ఇంకొంచెం పెద్ద తిమింగళం. ఇది గ్రానైట్ పర్మిషన్స్ కనుక దక్కించుకున్నారు అంటే ఆ ప్రభుత్వాలకి ఎంత స్థాయిలో డబ్బు కట్టాల్సి ఉంటుందో తెలుసా? అలాగే అది అసలు ఒకవేళ పర్మిషన్స్ దక్కినాయి కానీ అందులో పని చేసినా చేయకపోయినా అలా ఆ గ్రానైట్ మైనింగ్ ఖాళీగా పడున్నా సరే దాన్ని డెడ్ రెంట్ మైన్స్ అంటారు. ఈ డెడ్ రెంట్ రూపంలో కూడా వాళ్ళు పర్ హెక్టార్కి 4 నుంచి 5 లక్షల రూపాయలు డిపార్ట్మెంట్కి కట్టాల్సిందేనమాట. మైనింగ్ చేసినా చేయకపోయినా కట్టాల్సిందే. అది కాక ఒక క్యూబిక్ మీటర్కి గ్రానైట్ రకాలను బట్టి ఉంటుంది. ఒకవేళ ఒంగోలు బ్లాక్ గెలాక్సీ లాంటి రాక్ ఉందనుకోండి, దానికి 7 నుంచి 8 వేల రూపాయలు పర్ క్యూబిక్ మీటర్ ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్గా ఈ రేట్లు ఉంటాయి. అలాగే కరీంనగర్లో చూసామనుకోండి, కరీంనగర్లో ట్యాన్ బ్రౌన్ అనే గ్రానైట్ దొరుకుతుంది. అది 2,500 రూపాయలు పర్ క్యూబిక్ మీటర్ ఉంటుంది. క్యూబిక్ మీటర్కి అంత ప్రభుత్వాలకి 2,500 రూపాయలు పర్ క్యూబిక్ మీటర్ చొప్పున పే చేయాల్సిందే. అలాగే శ్రీకాకుళంలో ఉన్న టెక్కలిలో అయితే కనుక టెక్కలి బ్లూ గ్రానైట్ అంటారు దాన్ని. ఇది కూడా పర్ క్యూబిక్ మీటర్కి దాదాపుగా 3,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వాలకి పేమెంట్ చేస్తారు. సో రాష్ట్ర ప్రభుత్వాలకి కనీసం ఈ మైనింగ్ ద్వారా, అది ఇసుక కానివ్వండి, గ్రావెల్ కానివ్వండి, లాటరైట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? ప్రతి ఏడాది 30 నుంచి 40 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అంటే ప్రతి గడపకి ఈ మద్యం ఎఫెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ రాష్ట్రాలకైతే మంచి ఆదాయమే తెచ్చిపెడుతుంది, అందులో నో డౌట్. కానీ ఈ లిక్విడ్ మాత్రం ప్రతి ఇంటికి అవసరమే. ఈ లిక్విడ్ ప్రతి గడపకి అవసరమే. అదే పెట్రోల్ అండ్ డీజిల్, ఇది ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది ఈరోజు. ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి ఒక వాహనం ఉంది కాబట్టి, ఒకటి వీలైతే ఇంకో కొంతమందికి 5-6 వాహనాలు కూడా ఉంటాయి కాబట్టి పెట్రోల్ అండ్ డీజిల్ అనేది నిత్యావసర వస్తువుగా మారింది. అయితే ఈ విషయంలో బడ్జెట్ వచ్చినప్పుడు కానీ ప్రతి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మీద ఈ నెపాన్ని రాష్ట్రాలు తోస్తూ ఉంటాయి. అంటే పెట్రోల్ రేట్లు పెరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వమే అని నిందలు వేస్తూ ఉంటాయి. అనేక రకాల నిందలని ఈ రోజుకి కూడా, అంటే ప్రభుత్వం, పార్టీలు ఏ ఉన్నా సరే సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు ఈ భారాన్ని, ఈ నెపాల్ని మోస్తూనే వచ్చారు. సో అసలు కథ పెట్రోల్ విషయంలో, డీజిల్ విషయంలో రాష్ట్రానికి, కేంద్రానికి ఉన్న లింక్స్ ఏంటి అనేది ఇప్పటి వరకు ఎవరు చెప్పని కొన్ని విషయాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ కొంటాం. ఎంతకి? సుమారుగా లీటర్కి 15 రూపాయలు పడుతుంది. అక్కడ రష్యా దగ్గర నుంచి మొదలు పెడుతున్నాను. క్రూడ్ ఆయిల్ 15 రూపాయలు పడుతుంది. కొనేది ఎవరు? IOCL, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు కొంటారు. అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీగా ఇండియా తరపున రిటైలర్ అనుకుంటే కనుక, అంటే HP కానీ భారత్ పెట్రోలియం లాంటి సంస్థలు అన్నమాట.
ఇవి కొంటాయి. కొన్న తర్వాత ఈ సంస్థలు రిఫైనింగ్కి ఇస్తాయి. అంటే రష్యా నుంచి వచ్చిన క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో దానిని ఈ సంస్థలు కొన్న తర్వాత దీన్ని రిఫైనింగ్కి ఇస్తాయి. రిఫైనరీస్ ఏమున్నాయి మనకి భారతదేశంలో? అదాని గ్రూప్, రిలయన్స్ గ్రూప్ లాంటివి రిఫైనరీస్గా ఉన్నాయి. ఆ క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేయడానికి 1 లీటర్కి సుమారుగా 15 రూపాయలు ఖర్చు ఇక్కడ రిఫైనరీస్లో అవుతుందన్నమాట. అంటే ఇప్పటికి ఎంత అయింది మొత్తం ఖర్చు? 30 రూపాయలు అయింది లీటర్ పెట్రోల్కి. అలాగే దాని ట్రాన్స్పోర్ట్ కానీ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీటన్నింటినీ కలుపుకుంటే ఇంకొక 10 రూపాయలు అవుతుంది. అంటే ఎంత అయింది? 30 రూపాయలు ప్లస్ 40 రూపాయలు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటుంది దీనికి, అది 20 రూపాయలు. ఎంత అయింది ఇక్కడ వరకు? 60 రూపాయలు అయింది. మొత్తం ఇప్పటి వరకు పెట్రోల్ ఖర్చు ఎంత అయింది? 60 రూపాయలు అయింది. అంటే ప్రతి పెట్రోల్ బంకు కూడా వారంలో ఒకసారి 2 సార్లు అందరం వెళుతూనే ఉంటాం కదా. సో ఆ పెట్రోల్ బంకులో ఎంతకి పోపిస్తున్నాం మనం పెట్రోలు లీటరు? కనీసం 100 రూపాయలు అనుకుందాం. ఈ రాష్ట్రాల్లో కావచ్చు, వేరే రాష్ట్రాల్లో కావచ్చు, ఒక 100 రూపాయలు అనుకుందాం. అంటే ఇప్పటి వరకు ఆయన ఖర్చు ఎంత అని చెప్పాను నేను? దాదాపుగా 60 రూపాయలు అయింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ది కూడా కలుపుకో, సెంట్రల్ గవర్నమెంట్ 20% ట్యాక్స్ కలుపుకొని 60 రూపాయలు అయింది. అంటే మనం పోయించుకునేది 100 రూపాయలకి. అంటే స్టేట్ గవర్నమెంట్కి ఎంత వెళ్తుంది? ఇక్కడ 40 రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట. స్టేట్ ట్యాక్స్ అంత పడుతుంది. అలా రోజుకి స్టేట్ మొత్తంలో ఎన్ని పెట్రోల్ బంకుల్లో ఎన్నెన్ని వాహనాలకు ఎన్నెన్ని లీటర్ల పెట్రోల్ పోపిస్తున్నామో తెలుసా? ఒక్క తెలంగాణనైతే శాంపిల్గా తీసుకుందాం అనుకుంటున్నాను ఈ ఒక్క విషయంలో. 2024-2025 మధ్య రోజుకి వాడిన పెట్రోల్ ఎంతో తెలుసా? సెర్చ్ చేయండి మీరు కూడా. 1 కోటి లీటర్లు వాడారు రోజుకి తెలంగాణ మొత్తంలో. 2024-25 మధ్యలో ఒక శాంపిల్గా కనుక తీసుకుంటే రోజుకి 1 కోటి లీటర్లు వాడారు అంటే అర్థం చేసుకోండి. అంటే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఇందులో, అంటే కేంద్ర ప్రభుత్వానికి, అలాగే రీటైలర్స్ పెట్రోలు పెట్టిన ఎవరైతే ఉంటారో యజమానులు వాళ్ళకు కూడా అంతా పోయిన తర్వాత పోనీ 30 రూపాయలు అనుకుందాం లీటర్ మీద. 30 రూపాయల చొప్పున రోజుకి 1 కోటి లీటర్లు అంటే ఒక్కసారి ఆలోచించండి. అంటే ఎంత అవుతుంది? 30 రూపాయల చొప్పున దాదాపుగా రోజుకి 30 కోట్ల రూపాయలు కేవలం పెట్రోల్ మీదే వస్తుంది. అంటే నిజంగా ఇది బండి తాగుతుందా ఈ పెట్రోలు? రాష్ట్రాలు తాగుతున్నాయా ఈ పెట్రోలు? మరి కేంద్రం తాగుతుందా ఈ పెట్రోలు? దీని మీద వచ్చే ఆదాయాలు ఇది ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు అసలు నిజాలు తెలియాలి. అంటే ఎవరి జేబులు ఎవరు గుల్ల చేస్తున్నారు? ప్రతిసారి ఎందుకు రాష్ట్రాలు కేంద్రం మీద నెపం మోపుతాయి? పెట్రోల్ రేటు 3% పెరిగింది, ఇది కేంద్రం తప్పే అనేది ఒక్కొక్క రాష్ట్రానికి ఎందుకు వ్యత్యాసం ఉంటుంది ఎప్పుడైనా గమనించారా? అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించుకుంటే గనక పెట్రోల్ దాదాపుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం రాష్ట్ర ప్రభుత్వం కనుక అనుకుంటే ఈజీగా 20-30 రూపాయలు తగ్గించుకోవచ్చు తెలుసా? కానీ అనుకోవు. అటు మద్యం విషయం కానీ ఇటు ఇది కానీ రెండు లిక్విడ్సే. అదేమో అది ఒళ్ళు గుల్ల చేస్తే ఇదేమో ఇల్లు గుల్ల చేసేలాగా తయారైంది పరిస్థితి. సో పెట్రోల్ మీద అంతంత ఆదాయం, 1 కోటి లీటర్లు ఖర్చు పెడుతున్న ఆదాయం రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఇక అలాగే మరికొన్ని ట్యాక్స్ గురించి తెలుసుకుందాం. కంప్యూటర్ కొన్నా, ఏ ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నా, బట్టలు కొనుక్కున్నా, వస్తువులు ఇంకేమైనా కొనుక్కున్నా, మంచి హోటల్కి వెళ్ళి భోజనం చేసినా, ట్రావెలింగ్లో ఎక్కడైనా హోటల్స్కి వెళ్ళి స్టే చేసినా వేసే జిఎస్టీ ఉంటుంది కదా. ప్రతిసారి జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ జిఎస్టీ గురించి మాట్లాడుతున్నాం కదా. ఈ జిఎస్టీ ఈ ట్యాక్స్ల రూపంలో మొత్తం వసూలు చేసేదంతా కూడా సెంట్రలే అని ప్రతి ఒక్కళ్ళం అనుకుంటాం కదా. అది పొరపాటు, అది పూర్తిగా పొరపాటు. ఈ జిఎస్టీ ద్వారా వచ్చిన ఆదాయాలను సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఆయా రాష్ట్రాలకు 60:40% అంటే 60% 40% చొప్పున మళ్ళీ రాష్ట్రాలకే ఒక 40% ఇచ్చేస్తుంది. ఆ జిఎస్టీ నిధులు ఏవైతే ఉంటాయో మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కిందకే వెళ్ళిపోతాయి. వెళ్ళిన తర్వాత ఆ 40%ని మళ్ళీ తిరిగి స్టేట్స్కి ఇచ్చేస్తూ ఉంటుందన్నమాట. అంటే సెంట్రల్కి వెళ్ళే జిఎస్టీ ఆదాయం కూడా రాష్ట్రాలకే 40% వస్తుంది. అంటే ఇంకెక్కడుంది? రాష్ట్రాలకి ఎన్నెన్ని రూపాల్లో ఆదాయాలు వస్తున్నాయి? ఒక్క జిఎస్టీ మాత్రమే కాదు, ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కూడా అంతే. ఇన్కమ్ ట్యాక్స్ కూడా కేంద్రానికి వెళుతుంది, అది కూడా 60-40 రేషియో నిష్పత్తిలో మొత్తం 40% అనేది రాష్ట్రానికి వచ్చేస్తుంది అన్నమాట. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ విషయానికి వెళితే కనుక యూనివర్సిటీసు, రైల్వేసు, ఎయిర్పోర్ట్ల ద్వారా వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ ఆదాయం సెంట్రల్ గవర్నమెంట్కి వెళుతుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాల్లోని బాధ్యతలు కూడా ఏమేమి తీసుకుంటుందో మనకి ఇప్పుడు తెలియాలి. ఏమేమి తీసుకుంటుంది? ఈ ఈఎస్ఐ హాస్పిటల్స్ నిర్వహణ సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది. జాతీయ ఉపాధి హామీ పథకాలు సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది. ఈ మధ్య క్యాన్సిల్ చేసినట్టున్నారు. రైట్. ఇక అంగన్వాడీల నిర్వహణ ఏదైతే ఉందో అది కూడా సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది.
నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది. మున్సిపాలిటీలు, గ్రామాల నిర్వహణ, స్మార్ట్ సిటీస్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాలే చూసుకుంటూ ఉంటాయి. రైట్, ఇది ఇప్పటికైనా అర్థమైందా? సెంట్రల్, స్టేటు లెక్కలు ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ చెబుతున్నాను, ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు, ఇదేమీ అద్భుతం కాదు. ప్రతి ఒక్కరికి ఒక పిట్ట కథలాగా ప్రతి ఒక్కరికి మన ఇంట్లో మన ఖర్చులు, మన బాధ్యతలు, మన అప్పులు ఎలా ఉంటాయో అదే విధంగా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్రంలో ఉన్న సమస్యలు, రాష్ట్రం పెట్టే ఖర్చులు, కేంద్రం పెట్టే ఖర్చులు, రాష్ట్రం ఎంత ఇస్తుంది, కేంద్రం ఎంత ఇస్తుంది, ఇవన్నీ కూడా చదువుకున్నా చదువుకోకపోయినా, పెద్ద చదువులు చదివినా చిన్న చదువులు చదివినా తెలియాల్సిన అవసరం ఉంది. దీనిని ఎవరూ మనకి చెప్పేలాగా చెయ్యరు. ముఖ్యంగా రాజకీయ నాయకులైతే అసలే చెప్పే పరిస్థితులు ఉండవు, చెప్పరు కూడా. ఇంకెవరైనా మేధావి వర్గాల లాంటి వాళ్ళు కొన్ని ఫోరమ్స్ లాంటివి ఏర్పాటు చేసుకుని వాళ్ళు చెప్పే ప్రయత్నాలు ఏమైనా చేస్తే మనం వాళ్ళని అసలు పట్టించుకోము, వాళ్ళు చెప్పేది చెవికి ఎక్కించుకోము. కాబట్టి నేను ఇంత సింపుల్గా, ఇంత అందరికీ అర్థమయ్యే ఒక వివరంగా, చాలా సింపుల్ టర్మినాలజీతో ఇవన్నీ కూడా చెప్పుకురావడం జరిగింది. మీరంతా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రాలు ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వాల్ని బూచిగా చూపించేసి ఇదంతా కేంద్ర ప్రభుత్వమే అని చెప్తూ ఉంటే నిజంగా తెలియని అమాయక ప్రజలు ఇదంతా రాష్ట్రం తప్పు కాదేమో అని ఇక్కడి నాయకుల్ని ఒకలాగా, అక్కడి నాయకుల్ని ఒకలాగా చూసేలాంటి పరిస్థితులు వస్తున్నాయి. అంటే వీళ్ళు పదే పదే చెబుతూ ఉంటారు, 100 సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చాము, ఢిల్లీకి వెళ్ళారు, ఏదో తేడానికి వెళ్ళారు, ఏదో తీసుకురాబోతున్నారు, మన కోసమే పాపం కాళ్ళు అరిగేలాగా, చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నారు. ఇలాంటివన్నీ కూడా ప్రొజెక్ట్ చేయడానికి, సినిమాలు చూపించడానికి మాత్రమే సరిపోతాయి తప్ప నిజంగా నిజాయితీగా నిబద్ధతగా పనిచేసిన కథలైతే కాదు. అలాగే కొంతమంది ఆర్థిక మంత్రులు అక్కడ ఇక్కడ తిరిగి అప్పు తెస్తేనే రాష్ట్రాల్లో పథకాలు, పనులు నడుస్తున్నాయి అనేలాంటి ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటారు. అలాగే మీకు మేమిచ్చే పథకాలు అవన్నీ కూడా ఒక దయతోనే మేము ఇస్తున్నాం, మీ మీద ప్రేమతోనే మీకు ఇస్తున్నాం అన్నట్టుగా పేదల్ని భేద చూపులు చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అంటే వినడానికి ఇంత ఇబ్బందిగా ఉంటే ఇవన్నీ అనుభవించేటప్పుడు, ఆ గ్రౌండ్లో ఉన్నప్పుడు, ఆ పేదలు చేతులు చాపి అలా డబ్బులు తీసుకుంటూ ఉన్నప్పుడు నిజంగా ప్రజల్లో కూడా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఎవరు ఏమనుకున్నా సరే, నన్ను ఏమనుకున్నా సరే నేను చెప్తున్నాను, ఇవన్నీ కూడా రాజకీయ పార్టీ నాయకులు ఆడే బూటకాలు లాంటివే. అందుకే ప్రజల్లో మార్పు రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. నోటుకి ఓటు అమ్ముకోకండి, దయచేసి మీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టకండి. పథకాలు ఎవ్వరిస్తే చాలు వాళ్ళ వెంట పొలోమని వెళ్ళిపోవడం కాదు. ప్రజలకు రావాల్సిన డబ్బుని రాయల్గా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేయమనండి. అంటే ఒక వ్యాపారం కానివ్వండి, ఒక చదువు కానివ్వండి, ఒక అభివృద్ధిలోకి ముందుకు వెళ్ళడానికి కానివ్వండి, ఒక్క ఏడాది ఒక్క మనిషికి, ఒక్క కుటుంబానికి సాయం చేస్తే ఆ కుటుంబం నిలబడదా? అంతేగాని మరి ఈ పథకాలన్నీ ఏమవుతున్నాయో, ఈ ఉచితాలన్నీ ఏమవుతున్నాయో, ఈ డబ్బంతా ఏమవుతుందో, మరి అది కూడా ఒక సెక్షన్ పీపుల్కి మాత్రమే ఇవన్నీ ఇస్తున్నామని చెబుతుంటే మిగతా సెక్షన్లన్నీ, మధ్యతరగతులన్నీ ఏమైపోవాలి? అలాగే ప్రతి సంవత్సరం కూడా వైట్ రేషన్ కార్డులు మేమే ఎక్కువ ఇచ్చామని చెబుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? అంటే పేదరికం పెరిగినట్ట, మీరు ఇచ్చిన ఉచితాల వల్ల పేదరికం తగ్గినట్ట? ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కరాఖండిగా నిజంగా చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలలో అసెంబ్లీలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయాలని పూర్తిగా మనస్సుతో చెప్పాల్సిన అవసరం ఉంది. సూట్ కేసులు, బ్రీఫ్ కేసులు చూయించేసి ఇది ఒక మాయలాగా చేసే ప్రయత్నాలు ఈరోజు సోషల్ మీడియా అందరి చేతుల్లో ఉంది. ప్రతి ఒక్కటి అర్థం చేసుకుంటున్నారు. ఏది మతలబ్, ఏది నిజం అనేది తెలుసుకునే జ్ఞానానికి ప్రజలు వెళ్ళారు. అంటే నిజానికి ఏ రాష్ట్రంలో అయినా సరే, ఒక్క సీఎం అయినా సరే, నేను నిన్న చెప్పిన ఒక స్టోరీ ఉంది కదా, ఉచితాలని రద్దు చేయండి, ఉచితాలు బంద్ కాబోతున్నాయా రాష్ట్రాల్లో అన్న స్టోరీ ఉంది కదా. నిజంగా ఆ పారామీటర్స్లో ఒక 50,000 కోట్లను ఒక ఏడాది చొప్పున 5 ఏళ్ల పాటు రాష్ట్రాలకి, జిల్లాలకి పూర్తిగా వాడుకోగలిగితే నిజంగా ఆ రాష్ట్రాలు అద్భుతాలు సృష్టిస్తాయి. మరి అంటే ప్రతి సీఎం కూడా మనసుతో పని చేయగలిగితేనే అది సాధ్యమవుతుంది. రాష్ట్రాల ఖజానాలు నిండుతాయి, అప్పుల భారాలు తగ్గుతాయి, ప్రజలు అడుక్కోవడం ఆపేసి వాళ్ళ కాళ్ళ మీదే వాళ్ళు నిలబడే స్థాయికి వెళతారు, ఒకరికి పెట్టే స్థితికి వెళతారు. అలాగే వెళ్ళాలి, అలాగే ఉండాలి. అలాంటి రోజులు వచ్చిన నాడే ఈ రిజర్వేషన్ల గొడవలు, కులాల కొట్లాటలు, ఈ ప్రతి అంశం కూడా రాజకీయ అవసరంగా మారకుండా ఉంటుంది. ఆలోచించండి. సుప్రీం ఆదేశాలను పాటించి నాయకులు పని చేస్తే గనుక అన్నీ సెట్ అయిపోతాయి. అంటే సుప్రీం సీరియస్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరి అందుకు ప్రజలు కూడా ఒకటి ఆలోచించాలి, ప్రజలు కూడా ఒక పని చేయాలి. ఏదైనా సరే రాజకీయ నాయకులు నేను నా కాళ్ళ మీద, నా తరం, నెక్స్ట్ తరం కూడా మీ దగ్గర చేతులు చాపకుండా నిలబడేలాంటి ఒక వ్యవస్థని నాకు ఇవ్వండి అని అడగాలి ప్రజలు. అంతేగాని నెల నెల పూట గడిచేలాంటి పైసలు తీసుకుంటే ఇవాళ తింటే రేపు అరిగిపోతాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నాకు పైసలు వద్దు అని చెప్పే ఆత్మాభిమానాన్ని ప్రజలు పెంపొందించుకోవాలి.
లేదు అంటే ఈ ఉచితాల వల్ల సోమరపోతుల్ని చేసి పబ్బం గడుపుకునే నాయకులు ఇలా పెరిగిపోతూనే ఉంటారు. ఇలాంటి సోమరపోతులు రాష్ట్రాల్లో కూడా మిగిలిపోతూనే ఉంటారు. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇక ఇలాగే దీనికి సంబంధించి మేధావులతో ఒక చర్చా వేదికను కూడా త్వరలో నిర్వహించడానికి మగధా న్యూస్ సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి విశ్లేషణ, రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు, ఉచితాలు, అప్పుల భారాలు, వీటన్నింటికి సంబంధించి ఒక పెద్ద చర్చ, సుదీర్ఘమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇది అలాగే దశల వారీగా జరుగుతూ ముందుకు వెళ్ళాలి. రాష్ట్రాలు కూడా మేల్కోవాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. దీనికి ఈ విషయాలని పూర్తిగా ముందుకు తీసుకువెళ్ళడానికి మగధా న్యూస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్. వి అడ్హైర్ టు ధర్మ.